మరో కాలర్ ఇమ్తియాజ్ దుబాయ్ నుంచి కాల్ చేశారు. ఇమ్తియాజ్ గారు మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే అండి. 3 క్వశ్చన్లు ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 1. నమస్తే సార్. క్వశ్చన్ నెంబర్ 1, నోటికి వచ్చినట్టు తిట్టిన చంద్రబాబు నాయుడు గారితో అలాంటి అవకాశవాది పచ్చి వెన్నుపోటుదారుడితో మీరు కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు పవన్ కళ్యాణ్తో వెళ్తారనుకున్నారు ఇనిషియలీ. అలాంటి అవకాశవాదులతో ముగ్గురుతో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే అనుకుంది, ఇద్దరితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 దాదాపు ఎలక్షన్ దగ్గర పడేటప్పటికి ఫేజ్ 1 ఫేజ్ 2లో మీకు మెజారిటీ తగ్గిపోయిందనే ప్రచారం జరగగానే ఈ ముస్లిమ్స్ మీద ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఎక్కువ పిల్లల్ని గురిస్తేటి అన్నట్టు ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఆయన క్షమాపణ ముస్లిం కమ్యూనిటీకి ఎప్పుడు క్షమాపణ చెప్తారు? ఇది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే నిష్పాక్షికంగా వర్క్ చేయాలి. ఈ రోజు ఏం జరుగుతుంది? ఈయన మన ప్రధానమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. కమ్యూనిటీ బేస్డ్ దేవుళ్ళ పైన, ఆర్మీ పైన, వీటి మీద అసలు ఎలాంటి ఓట్లు అడగకూడదు. ఇవన్నీ చట్టాలు ఉల్లంఘించినా కూడా ఎందుకు మోడీ మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందిరాగాంధీ గారిని 6 ఏళ్లు బ్యాన్ చేశారు. అలా మోడీ గారిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఈ 3 క్వశ్చన్లకి కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకటి, ఎన్నికలు మేము ఎప్పుడు కూడా మా యొక్క ఆలోచన విధానం ప్రకారమే ముందుకు పోతాం. మాతో కలిసి వచ్చే వాళ్ళు గతంలో మాతో కలిసి ఉన్న వాళ్ళు కావచ్చు, విభేదించిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ వాళ్ళ యొక్క మనసు మార్చుకొని మాతో కలిసి వస్తామన్నప్పుడు రాజకీయాలలో కొన్ని ఈక్వేషన్స్ కోసం, మా పార్టీ ఎదగడం కోసం, మేము ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి మిగతా వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కోసం మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. అయితే ఈ విషయంలో మాతో ముందు విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిచారని సమాధానం వాళ్ళు చెప్పాలి, మేము కాదు. రెండోది, ప్రధానమంత్రి గారు ఏదైతే మీరు 2 యొక్క ఫేస్ ఎన్నికలు జరిగిన తర్వాత తగ్గిపోతున్నాయి, ఇది శుద్ధ అబద్ధం. మాకు గతంలో కంటే ఇప్పుడు జరిగిన దాదాపు 190 స్థానాలలో గతంలో భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇండియా సాధించిన యొక్క స్థానాల కంటే ఎక్కువ స్థానాలు ఈసారి సాధించబోతున్నాం. కాబట్టి అన్ని చోట్ల కూడా వాతావరణం అయితే మేము గతంలోనే చాలా ఒక 6 స్టేట్స్లలో 100% రిజల్ట్స్ సాధించిన యొక్క స్టేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అది రాజస్థాన్ కావచ్చు, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత గుజరాత్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఈ విధంగా కొన్ని రాష్ట్రాలు, కొన్నిట్లో 80%. అక్కడక్కడ కొన్ని చేంజెస్ రావచ్చు. ఒక రాష్ట్రంలో ఎక్కువ రావచ్చు, ఇంకో రాష్ట్రంలో ఎక్కువ రావచ్చు, ఇక్కడ 1-2 తగ్గవచ్చు. అంతే తప్పితే ప్రజల యొక్క మద్దతు నరేంద్ర మోడీ గారికి చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా ఆ విధంగా మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడడం లేదు. కాకపోతే మీరు ఇంకొక విషయం అన్నారు, దేవుని గురించి మాట్లాడుతున్నారు. దేవుని గురించి మేము మాట్లాడడం లేదు, అవతల వాళ్ళు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో రామ మందిరం కావాలని కోట్లాది మంది 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. అటువంటి యొక్క కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ చేస్తే దాన్ని మిగతా పార్టీలు వ్యతిరేకించవలసిన అవసరం ఏముండే? కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేదు అంటే కేవలం మైనార్టీ ఓట్ల యొక్క దృష్టిలో పెట్టుకొని కాలేదు. ఎప్పుడైతే మీరు ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తూ వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించేది ఎక్కడిది? భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా ఆ యొక్క అభివృద్ధి విషయం, వికసిత్ భారత్, డెవలప్డ్ కంట్రీ కోసం మాకు ఓటేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పి మేము అడుగుతున్నాం. మీరే కావాలని మిగతా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. తర్వాత ముస్లిం సమాజం గురించి కానీ, మిగతా యొక్క క్రిస్టియన్ సమాజము, మిగతా యొక్క మతాలు అన్ని పట్ల, హిందూ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీకి సమానమైన ఇది ఉంది. మా పార్టీలో కూడా ఎంతోమంది ఇతర మతస్థులు ఉన్నారు. కాబట్టి అందరినీ సమానంగా చూస్తాం. మేము ఏ యొక్క మతం పట్ల కూడా అప్పీజ్మెంట్ అనేది ఉండదు, బుజ్జగింపు ధోరణి అనేది ఏ మతం, అందరితో సమానంగా వ్యవహరిస్తాం. తర్వాత ఎక్కడ కూడా ఏ యొక్క మతాన్ని కూడా నరేంద్ర మోడీ గారు కించపరిచే యొక్క ప్రయత్నం చేయలేదు. గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన యొక్క
మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకునిగా ఉండి ప్రధానమంత్రిగా ఉండి ఏ విధంగా ఆయనే ఈ యొక్క అప్పుడు ఆయన తీసుకునే యొక్క విషయాలు కానీ ఆయన మాట్లాడింది, ఆయన ఏమన్నాడు, దేశంలో ఆయన ఒక కమిషన్ వేశాడు, ఆ కమిషన్ రిపోర్ట్ను అమలుపరుస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఏమని పెట్టారు, ఈ విధంగా మేము అధికారంలోకి వస్తే ఈ దేశ సంపదలో ముందుగా మేము ముస్లింలకు పంచుతామని చెప్పారు. అరే మీరు మతాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడిన యొక్క మాటను గుర్తు చేస్తే అది ఇవాళ మీకు తప్పు అనిపిస్తే మిగతా వాళ్ళకు లేకపోతే ఎలక్షన్ కమిషన్కి ఎట్లా తప్పు అనిపిస్తుంది?